అజయ్ బిల్డర్స్ ప్రయాణంలో మరో గర్వకారణమైన రోజు. మా సంస్థ గురించి మీతో కొన్ని మాటలు పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అజయ్ బిల్డర్స్కు నిర్మాణం అనేది కేవలం భవనాలు కట్టడం మాత్రమే కాదు. ప్రతి కుటుంబం నమ్మకంతో ఎంచుకునే ఒక మంచి నివాసాన్ని అందించడం మా లక్ష్యం. ప్రతి ఇటుకలో నాణ్యత, ప్రతి డిజైన్లో అందం, ప్రతి పనిలో బాధ్యత కనిపించేలా మా బృందం కృషి చేస్తుంది. మా ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, సైట్ సిబ్బంది మరియు కార్మికుల అంకితభావమే అజయ్ బిల్డర్స్ విజయానికి బలమైన పునాది. అజయ్ బిల్డర్స్ ఎప్పటికీ నాణ్యత, విశ్వాసం, విలువలకు ప్రతీకగా నిలుస్తుంది. మీ ప్రేమ, మీ ఆదరణతో మరెన్నో విజయాలను సాధిస్తామని విశ్వసిస్తున్నాం. పార్కింగ్ ప్రాంతంలో 20 వాహనాల స్లాట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి స్లాట్ పరిమాణం 2.5 మీటర్స్ ఇంటూ 5 మీటర్స్. వాహనాల ప్రవేశం మరియు నిష్క్రమణకు తగినంత డ్రైవ్వేలు కల్పించబడ్డాయి. డ్రైవ్వే వెడల్పు 11.6 అడుగులు, సుమారు 3.5 మీటర్లుగా ఉంచబడింది. ఇది వాహనాల సౌకర్యవంతమైన కదలికకు అనుకూలంగా ఉంటుంది. కాంపౌండ్ వాల్, మొత్తం పార్కింగ్ ప్రాంతం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించబడింది. ఇది భద్రత మరియు గోప్యతను కల్పిస్తుంది. ప్లాంటేషన్ బాక్స్లు, కాంపౌండ్ వాల్ అంచుల వెంట ప్లాంటేషన్ బాక్స్లు ఏర్పాటు చేయడం ద్వారా పచ్చదనం, గాలి ప్రసరణ మరియు అందమైన వాతావరణం కల్పించబడుతుంది. ర్యాంప్, డ్రైవ్వే నుండి లిఫ్ట్ మరియు మెట్లకు కనెక్ట్ అయ్యే 2 అడుగుల ఎత్తు ర్యాంప్ ఏర్పాటు చేయబడింది. అలాగే NBC, IS ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. లిఫ్ట్ మరియు మెట్లు, స్టిల్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్కు అనుసంధానంగా 4 ఫీట్ వెడల్పుతో మెట్ల నిర్మాణం ప్రతిపాదించబడింది. ఈ మెట్లు నివాసితులు మరియు సందర్శకులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఒక అంతస్తు నుండి మరొక అంతస్తుకు చేరుకునే విధంగా రూపొందించబడతాయి. మెట్ల రైజర్ మరియు ట్రెడ్ పరిమాణాలు సంబంధిత భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఇరువైపులా లేదా అవసరమైన వైపున బలమైన హ్యాండ్ రైళ్లు ఏర్పాటు చేయాలి. కారిడార్ వెడల్పు 7 అడుగులు, సుమారు 2.1 మీటర్గా ప్లాన్ చేయబడింది. 7 అడుగుల వెడల్పు 2 వైపుల కదలికకు తగినంత స్థలాన్ని కల్పిస్తుంది. NBC ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. కారిడార్ అంచుల వెంట పాట్స్ అమర్చడం ద్వారా సహజ వాతావరణం, గాలి ప్రసరణ మరియు సౌందర్యం కల్పించబడుతుంది. సహజ కాంతి మరియు గాలి ప్రసరణ కోసం విండోలు లేదా ఓపెన్ స్పేస్లు ఏర్పాటు చేయబడతాయి. ఫ్లాట్ 1 మొత్తం 1134 స్క్వేర్ FT విస్తీర్ణంలో వెస్ట్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది. ఫ్లాట్ 1లో ప్రవేశం తరువాత లివింగ్ ఏరియాలో ప్రధాన ఆకర్షణగా టీవీ యూనిట్ ప్లాన్ చేయబడింది. లివింగ్ రూమ్లో సోఫా, సీటింగ్కు ఎదురుగా టీవీ యూనిట్ అమర్చబడుతుంది. డైనింగ్ ఏరియాను 6 సీటర్ సామర్థ్యంతో ప్లాన్ చేశారు. ఇది కుటుంబం మరియు అతిథుల కోసం సౌకర్యవంతమైన భోజన స్థలాన్ని కల్పిస్తుంది. లివింగ్ రూమ్ ప్రధాన ఆకర్షణగా సోఫా సెట్ అమర్చబడింది. సోఫా సీటింగ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ చేయబడింది. ఇది గదికి ప్రత్యేకమైన అందాన్ని కల్పిస్తుంది. బెడ్రూమ్ సౌత్ ఫేసింగ్గా మొత్తం 135 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ప్లాన్ చేయబడింది. బెడ్ ప్లేస్మెంట్, గది మధ్యలో బెడ్ అమర్చబడుతుంది. 2 వైపులా బెడ్ సైడ్ టేబుల్స్ ఏర్పాటు చేయబడతాయి. వార్డ్రోబ్, గది ఒక వైపున వార్డ్రోబ్ అమర్చడం ద్వారా స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. వాల్ క్లాడింగ్, బెడ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ అమర్చడం ద్వారా గదికి టెక్స్చర్, లోతు మరియు ఆధునికత కల్పించబడుతుంది. లైటింగ్, బెడ్ సైడ్ ల్యాంప్స్ మరియు యాక్సెంట్ లైట్స్ ద్వారా సౌకర్యవంతమైన వాతావరణం. ఫంక్షనల్ ఫ్లో, బెడ్, వార్డ్రోబ్ మరియు వాల్ క్లాడింగ్ సమన్వయంతో గది సౌకర్యవంతంగా, అందంగా ఉంటుంది. బెడ్రూమ్ హెడ్బోర్డ్ వాల్పై పెయింటింగ్ సమర్చడం ద్వారా ఫోకల్ పాయింట్ సృష్టించబడుతుంది. బెడ్రూమ్కు అటాచ్డ్ టాయిలెట్ సౌకర్యవంతంగా ప్లాన్ చేయబడింది. ఇది నివాసులకు ప్రైవసీతో పాటు రోజువారీ ఉపయోగంలో సులభతను కల్పిస్తుంది. టాయిలెట్లో వాటర్ క్లాసెట్, వాష్ బేసిన్ మరియు షవర్ ఏరియా సమతుల్యంగా అమర్చబడ్డాయి. గాలి ప్రసరణ కోసం విండో లేదా ఎగ్జాస్ట్ ఏర్పాటు చేయబడింది మరియు ఫ్లోర్పై టైల్స్ లేదా వాల్ ప్యానెల్స్ వాడడం ద్వారా హైజీన్ మరియు స్టైల్ కల్పించబడుతుంది.
బెడ్ మధ్యలో రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్, ఒక వైపులా వార్డ్రోబ్ మరియు హెడ్బోర్డ్ వాల్పై క్లాడింగ్ డిజైన్. బెడ్రూమ్ నుండి బయటకు డైనింగ్ స్పేస్లో 6 సీటర్ టేబుల్, పక్కనే వాష్ ఏరియా. లూవర్స్ డిజైన్ ద్వారా గాలి ప్రసరణ మరియు ప్రైవసీ. టీవీ యూనిట్ వాల్ క్లాడింగ్తో ప్రధాన ఆకర్షణ, ఎదురుగా సోఫా సెట్. సోఫా వెనుక గోడపై వాల్ క్లాడింగ్, వాల్ పెయింటింగ్స్ మరియు యాక్సెంట్ లైటింగ్తో వాతావరణం. బెడ్రూమ్ 139.5 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో నార్త్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది. బెడ్ అమర్చబడుతుంది. రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్ ఏర్పాటు చేయబడతాయి. ఒక వైపున వార్డ్రోబ్ అమర్చడం ద్వారా స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ అమర్చడం ద్వారా గదికి టెక్స్చర్ మరియు ఆధునికత కల్పించబడుతుంది. కాంతి నార్త్ ఫేసింగ్ విండో ద్వారా వస్తుంది. అదనంగా యాక్సెంట్ లైట్స్ మరియు బెడ్ సైడ్ ల్యాంప్స్ వాడబడతాయి. బెడ్రూమ్కు అటాచ్డ్ టాయిలెట్ సౌకర్యవంతంగా ప్లాన్ చేయబడింది. ఇది నివాసులకు ప్రైవసీతో పాటు రోజువారీ ఉపయోగంలో సులభతను కల్పిస్తుంది. టాయిలెట్లో వాటర్ క్లాసెట్, వాష్ బేసిన్ మరియు షవర్ ఏరియా సమతుల్యంగా అమర్చబడ్డాయి. గాలి ప్రసరణ కోసం విండో లేదా ఎగ్జాస్ట్ ఏర్పాటు చేయబడింది. బెడ్ మధ్యలో రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్, ఒక వైపులా వార్డ్రోబ్ మరియు హెడ్బోర్డ్ వాల్పై క్లాడింగ్ డిజైన్. బెడ్రూమ్ నుండి బయటకు డైనింగ్ స్పేస్లో 6 సీటర్ టేబుల్, పక్కనే వాష్ ఏరియా. లూవర్స్ డిజైన్ ద్వారా గాలి ప్రసరణ మరియు ప్రైవసీ. కిచెన్ సౌత్ ఈస్ట్ కార్నర్ ఎస్ఈలో మొత్తం 77.6 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ప్లాన్ చేయబడింది. ప్రధాన గోడ వెంట ప్లాట్ఫామ్ అమర్చబడుతుంది. వంటకు సౌకర్యవంతంగా ఉంటుంది. కింద షట్టర్స్ మరియు డ్రాయర్స్ ఏర్పాటు చేసి స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. కోసం గ్యాస్ కనెక్షన్ మరియు స్టవ్ ప్లాట్ఫామ్పై అమర్చబడతాయి. సమయంలో పొగ మరియు వాసన తొలగించడానికి చిమ్నీ ఏర్పాటు చేయబడుతుంది. స్టోరేజ్ మరియు చిమ్నీ సమన్వయంతో కిచెన్ సౌకర్యవంతంగా, శుభ్రంగా ఉంటుంది. బాల్కనీ విశ్రాంతి మరియు సహజ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. కుర్చీలు మరియు ఒక చిన్న టీపాయ్ అమర్చడం ద్వారా సౌకర్యవంతమైన సీటింగ్ అరేంజ్మెంట్. వాల్ లేదా ప్లాంటర్ బాక్సులతో సహజ వాతావరణం కల్పించబడుతుంది. ప్లాంట్స్, బాంబూ పాట్స్ మరియు లైట్ ఫిక్స్చర్స్ ద్వారా అందాన్ని పెంచుతుంది. ఏరియా నుండి నేరుగా యాక్సెస్ ఉండి విశ్రాంతి మరియు రిలాక్సేషన్కు అనుకూలంగా ఉంటుంది. డైనింగ్ స్పేస్లో 6 సీటర్ టేబుల్, పక్కనే వాష్ ఏరియా. లూవర్స్ డిజైన్ ద్వారా గాలి ప్రసరణ మరియు ప్రైవసీ. టీవీ యూనిట్ వాల్ క్లాడింగ్తో ప్రధాన ఆకర్షణ, ఎదురుగా సోఫా సెట్. సోఫా వెనుక గోడపై వాల్ క్లాడింగ్, వాల్ పెయింటింగ్స్ మరియు యాక్సెంట్ లైటింగ్తో వాతావరణం. ఫ్లాట్ 1 నుండి ఫ్లాట్ 2కి కనెక్ట్ అయ్యే 7 వెడల్పు కారిడార్ సౌకర్యవంతమైన మరియు అందమైన సర్క్యులేషన్ స్పైన్గా డిజైన్ చేయబడింది. 7 విస్తీర్ణం వల్ల రెండు వైపులా సులభమైన మూవ్మెంట్ మరియు ఓపెన్నెస్ కల్పిస్తుంది. మరియు లిఫ్ట్ కోర్తో కనెక్ట్ అవుతుంది. వర్టికల్ సర్క్యులేషన్ సులభతరం అవుతుంది. పాట్స్ డిజైన్. కారిడార్ అంచుల వెంట డెకరేటివ్ పాట్స్ అమర్చడం ద్వారా గ్రీనరీ, బయోఫిలిక్ టచ్ మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించబడుతుంది. ఫ్లాట్ 2 యొక్క ప్లానింగ్ పూర్తిగా ఫ్లాట్ 1 మాదిరిగానే రూపొందించబడింది. అంటే ఈ ఫ్లాట్లో ఎలాంటి డిజైన్ మార్పులు లేవు. ప్రవేశ ద్వారం నుంచి ప్రారంభించి లివింగ్ రూమ్, డైనింగ్ ఏరియా, కిచెన్, బెడ్రూమ్స్, బాత్రూమ్స్, బాల్కనీలు మరియు యుటిలిటీ స్పేస్ వరకు అన్ని ఫ్లాట్ 1లో ఉన్న విధంగానే ఉంటాయి. అదేవిధంగా ప్రతి గది పరిమాణం, కార్పెట్ ఏరియా, బిల్ట్ అప్ ఏరియా, గదుల అమరిక, సహజ కాంతి, గాలి ప్రసరణ మరియు స్పేస్ వినియోగం కూడా ఫ్లాట్ 1కు సమానంగా ఉంటుంది. దీంతో ప్రతి ఫ్లాట్లో నివసించే వారికి ఒకే స్థాయి సౌకర్యం మరియు సౌలభ్యం లభిస్తుంది. ఒకే డిజైన్ను అనుసరించడం వల్ల నిర్మాణ నాణ్యతలో ఏకరూపత ఉంటుంది. నిర్మాణ ప్రక్రియ మరింత సమర్థవంతంగా సాగుతుంది. అలాగే భవిష్యత్తులో నిర్వహణ కూడా సులభంగా ఉంటుంది. ఈ కారిడార్ వెడల్పు 7 అడుగులు, సుమారు 2.1 మీటర్గా ప్లాన్ చేయబడింది. 7 అడుగుల వెడల్పు రెండు వైపుల కదలికకు తగినంత స్థలాన్ని కల్పిస్తుంది. ఫ్లాట్ మొత్తం
1134 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఈస్ట్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది. ఈ ఫ్లాట్లో ప్రధానంగా లౌంజ్ ఏరియాపై దృష్టి పెట్టబడింది. విశ్రాంతి మరియు అతిథుల కోసం ప్రత్యేక సీటింగ్ అరేంజ్మెంట్, సౌకర్యవంతమైన సోఫాలు మరియు కాఫీ టేబుల్తో. లౌంజ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ అమర్చడం ద్వారా టెక్స్చర్ మరియు ఆధునికత కల్పించబడుతుంది. వాల్ పెయింటింగ్స్ లేదా ఆర్ట్ పీసెస్ డెకోర్ను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. సహజ కాంతి, ఈస్ట్ ఫేసింగ్ ఓరియంటేషన్ వల్ల ఉదయం సమయంలో గదిని ప్రకాశవంతంగా చేస్తుంది. అదనంగా యాక్సెంట్ లైట్స్ మరియు లౌంజ్ ల్యాంప్స్ వాడబడతాయి. ఫ్లాట్ 3లోని మాస్టర్ బెడ్రూమ్ మొత్తం 139.5 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఈస్ట్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది. గది మధ్యలో బెడ్ అమర్చబడుతుంది. రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్ ఏర్పాటు చేయబడతాయి. ఒక వైపున వార్డ్రోబ్ అమర్చడం ద్వారా స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. హెడ్బోర్డ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ అమర్చడం ద్వారా గదికి టెక్స్చర్ మరియు ఆధునికత కల్పించబడుతుంది. ఈస్ట్ ఫేసింగ్ ఓరియంటేషన్ వల్ల ఉదయం సహజ కాంతి గదిని ప్రకాశవంతంగా చేస్తుంది. అదనంగా యాక్సెంట్ లైట్స్ మరియు బెడ్ సైడ్ ల్యాంప్స్ వాడబడతాయి. బెడ్రూమ్కు అటాచ్డ్ టాయిలెట్ సౌకర్యవంతంగా ప్లాన్ చేయబడింది. ఇది నివాసులకు ప్రైవసీతో పాటు రోజువారీ ఉపయోగంలో సులభతను కల్పిస్తుంది. టాయిలెట్లో వాటర్ క్లాసెట్, వాష్ బేసిన్ మరియు షవర్ ఏరియా సమతుల్యంగా అమర్చబడ్డాయి. గాలి ప్రసరణ కోసం విండో లేదా ఎగ్జాస్ట్ ఏర్పాటు చేయబడింది మరియు ఫ్లోర్పై టైల్స్ లేదా వాల్ ప్యానెల్స్ వాడడం ద్వారా హైజీన్ మరియు స్టైల్ కల్పించబడుతుంది. కిచెన్ సౌత్ ఈస్ట్ కార్నర్ ఎస్ఈలో మొత్తం 77.6 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ప్లాన్ చేయబడింది. ప్రధాన గోడ వెంట ప్లాట్ఫామ్ అమర్చబడుతుంది. వంటకు సౌకర్యవంతంగా ఉంటుంది. కింద షట్టర్స్ మరియు డ్రాయర్స్ ఏర్పాటు చేసి స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. కోసం గ్యాస్ కనెక్షన్ మరియు స్టవ్ ప్లాట్ఫామ్పై అమర్చబడతాయి. సమయంలో పొగ మరియు వాసన తొలగించడానికి చిమ్నీ ఏర్పాటు చేయబడుతుంది. స్టోరేజ్ మరియు చిమ్నీ సమన్వయంతో కిచెన్ సౌకర్యవంతంగా, శుభ్రంగా ఉంటుంది. లివింగ్ రూమ్ ప్రధాన ఆకర్షణగా సోఫా సెట్ అమర్చబడింది. సోఫా సీటింగ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ చేయబడింది. ఇది గదికి ప్రత్యేకమైన అందాన్ని కల్పిస్తుంది. డైనింగ్ ఏరియాను 6 సీటర్ సామర్థ్యంతో ప్లాన్ చేశారు. ఇది కుటుంబం మరియు అతిథుల కోసం సౌకర్యవంతమైన భోజన స్థలాన్ని కల్పిస్తుంది. ఫ్లాట్లోని పిల్లల బెడ్రూమ్ 135 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో సౌత్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది. గది మధ్యలో బెడ్ అమర్చబడుతుంది. రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్ ఏర్పాటు చేయబడతాయి. వార్డ్రోబ్ మరియు షెల్వుల ద్వారా టాయ్స్, పుస్తకాలు మరియు దుస్తుల కోసం స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. ప్రకాశవంతమైన రంగులు, ప్లేఫుల్ వాల్ డెకార్ మరియు వాల్ పెయింటింగ్స్ గదిని ఉల్లాసంగా మార్చుతాయి. పిల్లల చదువుకు అనుకూలంగా స్టడీ టేబుల్ మరియు లైట్ అమర్చబడుతుంది. సౌత్ ఫేసింగ్ ఓరియంటేషన్ వల్ల సహజ కాంతి గదిలోకి వస్తుంది. అదనంగా యాక్సెంట్ లైట్స్ వాడబడతాయి. బెడ్, స్టోరేజ్ మరియు స్టడీ ఏరియా సమన్వయంతో గది సౌకర్యవంతంగా, పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. బెడ్రూమ్కు అటాచ్డ్ టాయిలెట్ సౌకర్యవంతంగా ప్లాన్ చేయబడింది. ఇది నివాసులకు ప్రైవసీతో పాటు రోజువారీ ఉపయోగంలో సులభతను కల్పిస్తుంది. టాయిలెట్లో వాటర్ క్లాసెట్, వాష్ బేసిన్ మరియు షవర్ ఏరియా సమతుల్యంగా అమర్చబడ్డాయి. గాలి ప్రసరణ కోసం విండో లేదా ఎగ్జాస్ట్ ఏర్పాటు చేయబడింది మరియు ఫ్లోర్పై టైల్స్ లేదా వాల్ ప్యానెల్స్ వాడడం ద్వారా హైజీన్ మరియు స్టైల్ కల్పించబడుతుంది. బెడ్ మధ్యలో రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్, ఒక వైపులా వార్డ్రోబ్ మరియు హెడ్బోర్డ్ వాల్పై క్లాడింగ్ డిజైన్. బెడ్రూమ్ నుండి బయటకు డైనింగ్ స్పేస్లో 6 సీటర్ టేబుల్, పక్కనే వాష్ ఏరియా. లూవర్స్ డిజైన్ ద్వారా గాలి ప్రసరణ మరియు ప్రైవసీ. టీవీ యూనిట్ వాల్ క్లాడింగ్తో ప్రధాన ఆకర్షణ. ఎదురుగా సోఫా సెట్. సోఫా వెనుక గోడపై వాల్ క్లాడింగ్, వాల్ పెయింటింగ్స్ మరియు యాక్సెంట్ లైటింగ్తో వాతావరణం. బాల్కనీ విశ్రాంతి మరియు సహజ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది.
కుర్చీలు మరియు ఒక చిన్న టీపాయ్ అమర్చడం ద్వారా సౌకర్యవంతమైన సీటింగ్ అరేంజ్మెంట్. వాల్ లేదా ప్లాంటర్ బాక్సులతో సహజ వాతావరణం కల్పించబడుతుంది. ప్లాంట్స్, బాంబూ పాట్స్ మరియు లైట్ ఫిక్స్చర్స్ ద్వారా అందాన్ని పెంచుతుంది. ఏరియా నుండి నేరుగా యాక్సెస్ ఉండి విశ్రాంతి మరియు రిలాక్సేషన్కు అనుకూలంగా ఉంటుంది. లివింగ్ రూమ్ ప్రధాన ఆకర్షణగా సోఫా సెట్ అమర్చబడింది. సోఫా సీటింగ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ చేయబడింది. ఇది గదికి ప్రత్యేకమైన అందాన్ని కల్పిస్తుంది. డైనింగ్ ఏరియాను 6 సీటర్ సామర్థ్యంతో ప్లాన్ చేశారు. ఇది కుటుంబం మరియు అతిథుల కోసం సౌకర్యవంతమైన భోజన స్థలాన్ని కల్పిస్తుంది. ఫ్లాట్ 3 నుండి ఫ్లాట్ 4కి కనెక్ట్ అయ్యే 7 ఫీట్ వెడల్పు కారిడార్ సౌకర్యవంతమైన సర్క్యులేషన్ స్పైన్గా డిజైన్ చేయబడింది. 7 ఫీట్ విస్తీర్ణం వల్ల రెండు వైపులా సులభమైన మూవ్మెంట్ మరియు ఓపెన్నెస్ కల్పిస్తుంది. కారిడార్ నేరుగా స్టేర్ కీస్ మరియు లిఫ్ట్ కోర్తో కనెక్ట్ అవుతుంది. వర్టికల్ సర్క్యులేషన్ సులభతరమవుతుంది. కారిడార్ అంచుల వెంట డెకరేటివ్ పాట్స్ అమర్చడం ద్వారా గ్రీనరీ, బయోఫిలిక్ టచ్ మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించబడుతుంది. ఫ్లాట్ మొత్తం 1134 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఈస్ట్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది. ఫ్లాట్ నెం 4 యొక్క నిర్మాణ ప్రణాళిక మొత్తం విస్తీర్ణం, గదుల అమరిక, అంతర్గత విభజనలు, బాల్కనీలు, కిచెన్ బెడ్రూములు, టాయిలెట్లు, తలుపులు, కిటికీల స్థానాలు మరియు ఇతర అన్ని నిర్మాణ అంశాలు ఫ్లాట్ నెం 3తో పూర్తిగా ఒకే విధంగా ప్రతిపాదించబడినవి. అదనంగా నిర్మాణ పద్ధతి, ఉపయోగించబడే నిర్మాణ సామగ్రి, ఫినిషింగ్ వివరాలు మరియు సౌకర్యాలన్నీ కూడా ఫ్లాట్ నెం 3కు అనుగుణంగానే అమలు చేయబడతాయి. అందువల్ల ఫ్లాట్ నెం 4కు సంబంధించిన అన్ని నిర్మాణ వివరాలు, స్పెసిఫికేషన్లు మరియు ప్రమాణాలు ఫ్లాట్ నెం 3కు వర్తించినట్లుగానే పరిగణించబడతాయి. ఈ రెండు ఫ్లాట్ల మధ్య నిర్మాణ పరంగా లేదా ప్రణాళిక పరంగా ఎటువంటి తేడా ఉండదు. స్టిల్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు, నాల్గవ అంతస్తు మరియు టెర్రస్ వరకు అన్ని అంతస్తులను అనుసంధానించే విధంగా 4-0 వెడల్పుతో మెట్ల నిర్మాణం ప్రతిపాదించబడింది. ఈ మెట్లు భవనంలోని నివాసితులు మరియు సందర్శకులు అన్ని అంతస్తుల మధ్య సురక్షితంగా, సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేందుకు రూపొందించబడినవి. మెట్ల నిర్మాణం సంబంధిత భవన నిర్మాణ నిబంధనలు మరియు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అమలు చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్లో టెర్రస్ గార్డెన్ను 4 విభిన్న డిజైన్లుగా విభజించారు. ప్రతి భాగం ప్రత్యేకంగా సీటింగ్, గ్రీనరీ మరియు డెకోర్తో ఉంటుంది. పాత్వే అండ్ పర్గోలా. టెర్రస్లోని పాత్వే పర్గోలా కిందుగా వెళ్తుంది. డెకోర్ లైటింగ్తో రాత్రి వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తుంది. ఒక భాగంలో సోఫా సెట్ సీటింగ్ అరేంజ్మెంట్ అమర్చబడింది. పక్కనే ప్లాంటేషన్ బాక్సెస్ ఏర్పాటు చేసి గ్రీనరీ టచ్ కల్పించారు. డివిజన్ 2లో టెర్రస్ గార్డెన్ను స్టెప్పెడ్ సీటింగ్ రూపంలో డిజైన్ చేశారు. పాత్వే వెంట మెట్లు లాంటి సీటింగ్ అరేంజ్మెంట్ అమర్చబడింది. ఇది రిలాక్సేషన్ మరియు గ్రూప్ గ్యాదరింగ్స్కు అనుకూలంగా ఉంటుంది. సీటింగ్ వాల్ ఎడ్జ్ అంతా ప్లాంటేషన్ బాక్సెస్ అమర్చబడి గ్రీనరీ మరియు బయోఫిలిక్ టచ్ కల్పించబడింది. ప్లాంటేషన్ మధ్య సీటింగ్ బెంచెస్ అమర్చడం ద్వారా సహజ వాతావరణంలో విశ్రాంతి కల్పించబడుతుంది. డివిజన్ 4లో టెర్రస్ గార్డెన్ను స్టెప్డ్ ఫ్లోర్ సీటింగ్ మరియు కాంపౌండ్ వాల్ ఎడ్జ్ సీటింగ్తో డిజైన్ చేశారు. మెట్లు లాంటి సీటింగ్ అరేంజ్మెంట్ అమర్చబడింది. ఇది రిలాక్సేషన్ మరియు గ్రూప్ గ్యాదరింగ్స్కు అనుకూలంగా ఉంటుంది. కాంపౌండ్ వాల్ ఎడ్జెస్ వెంట కంటిన్యూయస్ సీటింగ్ బెంచెస్ అమర్చడం ద్వారా ఓపెన్నెస్ మరియు సౌకర్యం కల్పించబడుతుంది. ఎడ్జ్ సీటింగ్ పక్కన ప్లాంటేషన్ బాక్సెస్ అమర్చడం ద్వారా గ్రీనరీ మరియు బయోఫిలిక్ టచ్ కల్పించబడుతుంది. లైటింగ్. స్టెప్డ్ సీటింగ్ మరియు వాల్ ఎడ్జ్ డెకార్ చుట్టూ యాంబియంట్ లైటింగ్ అమర్చడం ద్వారా వార్మ్ మరియు ఇన్వైటింగ్ మూడ్ కల్పించబడుతుంది. ఈ ప్రణాళికలో చూపించిన ల్యాండ్స్కేప్ అంశాలు కేవలం ప్రదర్శన, ప్రెజెంటేషనల్ మరియు దృశ్య అవగాహన ఇలస్ట్రేటివ్ కోసం మాత్రమే సూచించబడినవి. ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ యొక్క రూపకల్పన, డిజైన్ మరియు అమలు ఎగ్జిక్యూషన్ పనులు పూర్తిగా అజయ్ బిల్డర్స్ అండ్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ఈ ప్రాజెక్ట్ను శ్రీడి అజయ్ బాబు బిఆర్చ్ ఎంఆర్చిడి రాసే ఏఐఐ గారి సాంకేతిక నైపుణ్యం, అనుభవం మరియు నాణ్యత పట్ల నిబద్ధతో విజయవంతంగా రూపొందించి అమలు చేయబడింది.